రాష్ట్ర వ్యాప్తంగా సెంటరింగ్ కాంట్రాక్టర్లు బంద్కు పిలుపునిచ్చారు. నిర్మాణ రంగంలో పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న సెంటరింగ్ రేట్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో శనివారం నుంచి సెంటరింగ్ పనులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు భవన నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న సెంటరింగ్ కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టే వేలాది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నప్పటికీ ప్రస్తుతం తమ పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్, సిమెంట్, గ్యాస్ తదితర నిర్మాణ సామాగ్రి ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ సెంటరింగ్ పనుల రేట్లు మాత్రం తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ నేపథ్యంలో స్క్వేర్ ఫీట్ కు 50 రూపాయల రేటు నిర్ణయించాలని, కార్మికులను గుర్తింపు కార్డులు ఇవ్వాలని, లైసెన్స్ కలిగిన కాంట్రాక్టర్లకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే హెల్త్ కార్డ్స్, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలన్నారు. ఈ సందర్భంగా శ్రమ శక్తి అవార్డు గ్రహీత నర్రా భిక్షపతి మరియు ఎండిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మాదిరి పృథ్వీరాజ్ మాట్లాడుతూ సెంటరింగ్ కార్మికుల నిర్మాణ రంగానికి వెన్నెముకలా పనిచేస్తున్నప్పటికీ వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా రేట్లు పెంచడంతో పాటు కార్మికులకు భద్రాచర్యలో గుర్తింపు కార్డులు, ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వం వెంటనే స్పందించి కాంట్రాక్టర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. అలాగే నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులు, కాంట్రాక్టర్లకు ప్రమాద బీమా, హెల్త్ కార్డులు, సబ్సిడీ రుణాలు అందించి వారి కుటుంబాలకు భరోసా కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సెంటరింగ్ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొని బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పటాన్చెరు నియోజకవర్గం సెంటరింగ్ ఆర్గనైజేషన్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంద్ మరి సెంటరింగ్లో రేట్ తక్కువ, మా కష్టాలు ఎక్కువ, అందుకని చెప్పేసి ఉన్న 25-30 రూపాయలు సెంటరింగ్ నడుస్తుంది. మరి ఈరోజు 51 రూపాయలు బిల్డర్లు కానీ, ఇంటి ముందర్లు కానీ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పేసి మా అందరి డిమాండ్. మరియు సెంటరింగ్ ఎవరైతే డబ్బాలు అమ్ముతారో సెంటరింగ్ దుకాణంలో వాళ్ళని ఆ సెంటరింగ్ డబ్బాలను స్క్రాప్ దుకాణపులు కొనకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. మరి అదేవిధంగా మరి మాకున్న ఇన్సూరెన్స్ ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇన్సూరెన్స్ కానీ మిగతాది కానీ దానికి ల్యాబ్స్ అయిపోతున్నాయి కొన్ని కార్డులు కార్మికులకు తెలియకుండా. అందుకనే ఆ స్కీమ్ని దాన్ని లైఫ్ టైం చేయాలని చెప్పేసి ఒకేసారి డబ్బులు కట్టించుకొని ఆ కార్మికునికి దాదాపు ఇప్పుడున్న 6 లక్షలే కాకుండా గత ప్రభుత్వం 6 లక్షలు చేసింది, అంతకుముందు ప్రభుత్వం 3 లక్షలు చేసింది, అంతకుముందు ప్రభుత్వం 2 లక్షలు చేసింది. ఆ విధంగా మరి దినదినం పెరుగుతూ వస్తున్నాయి. మరి ఇప్పుడు మా డిమాండ్ ఏంటిదంటే 20 లక్షల రూపాయలు ప్రతి కార్మికుడు ఆన్ ది స్పాట్లో చనిపోతే ఆ కార్మికుడికి 20 లక్షల రూపాయలు బెనిఫిట్ ఇచ్చే విధంగా ఈరోజు మన పటాన్చెరు టౌన్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో మొత్తం గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని డివిజన్లతో పాటు పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లతో పాటు మండల మరియు మున్సిపాలిటీలోని సెంటరింగ్ కాంట్రాక్టర్ల యూనియన్ తరఫు నుండి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే లక్షల పెట్టుబడి పెట్టి రాష్ట్రాల్లో కానీ అటు కేంద్రంలో కానీ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సెంటరింగ్ కాంట్రాక్టర్లు రోజుకు వాళ్ళ బతుకులు బలహీనంగా మారుతున్నాయి. వాళ్ళు ఆర్థికంగా చాలా చిక్కిపోతున్నారు. దీనిలో మరి కాంట్రాక్టర్లు, బిల్డర్లు కానీ, మేస్త్రులు కానీ వాళ్ళు చాలా లాభాలు ఆర్జిస్తున్నారు. సెంటరింగ్ కాంట్రాక్టర్లను అడ్డం పెట్టుకొని లక్షల పెట్టుబడి పెట్టి నష్టాన్ని తీవ్రంగా అనుభవిస్తున్నారు. కనుక చాలా రోజుల నుండి ఈ బాధను భరించలేక ఈరోజు మొత్తం రాష్ట్ర స్థాయిలోని హైదరాబాద్ మొత్తం అన్ని డివిజన్లతో పాటు పటాన్చెరులో కూడా ఈ బంద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ రోజు నుండి 4 రోజులు కానీ 5 రోజులు కానీ మా ఈ డిమాండ్ నెరవేరే వరకు ఈ కార్యక్రమం కొనసాగింపు జరుగుతుంది. ముఖ్యంగా సెంటరింగ్ కాంట్రాక్టర్ల డిమాండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పటాన్చెరు కాన్స్టిట్యుయెన్సీ సెంటరింగ్ యూనియన్ తరఫున ఈరోజు మన పటాన్చెరు టౌన్లో 9 డివిజన్లు మరి 5 మున్సిపాలిటీకి సంబంధించిన సభ్యులందరూ పటాన్చెరులో ఇక్కడ నిరాహార దీక్ష చేయడం జరుగుతున్నది. మరి సెంటరింగ్ యూనియన్ వారికి మద్దతు తెలుపుతూ మరి వాళ్ళ ఎంబడ మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి వారి హక్కులను కూడా వెంటనే గవర్నమెంట్ రికగ్నైజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ వారికి మద్దతు తెలపడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. మరి నిన్న మొన్న వచ్చిన గిగ్ వర్కర్స్, డెలివరీ బాయ్స్ వాళ్ళ గురించి పార్లమెంట్లో కమిషన్ వేయడం జరిగింది. అంటే
మొన్న వచ్చిన బిజినెస్ గురించి గవర్నమెంట్ దాని గురించి యాక్షన్ తీసుకుంటుంది. గత ఎన్నో ఏళ్ళగా ఒక కన్స్ట్రక్షన్ ఇండియాని డెవలప్ చేయడం కానీ తెలంగాణని కానీ ఒక హైదరాబాద్ నిర్మాణంలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన సెంటరింగ్ వాళ్ళను కూడా గుర్తించాలి. వాళ్ళకు కూడా లైసెన్స్లు ఇవ్వాలి, వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్లు ప్రొవైడ్ చేయాలి. మరి వాళ్ళ హక్కులకి వాళ్ళ డిమాండ్లకు కూడా ప్రతి ఒక్కటి లేబర్ మినిస్ట్రీ వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ మరి గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా వారు రికగ్నైజ్ చేసి వాళ్ళ సబ్సిడీస్ కానీ వాళ్ళకి లోన్స్ కానీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ వాళ్ళ డిమాండ్స్ కానీ మన పటాన్చెరు కాన్స్టిట్యున్సీ సెంటరింగ్ యూనియన్కి వాళ్ళ హక్కులకు మేము పూర్తిగా మద్దతు ఇస్తూ వాళ్ళకి సంఘీభావం తెలపడం జరిగింది. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం సెంటరింగ్ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఒకరోజు బంద్ అయినా లేకపోతే రాబోయే రోజుల బంద్ అనే దానికి అధ్యక్షుడు కృష్ణ గారు, మా మిత్రుడు యాదగిరన్న, మా మిత్రుడు మల్లేష్, బాలరాజు, గోపాలన్న చాలామంది ఇక్కడ నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది ఉదయం నుండి. ఇది ఎట్లా ఉందంటే బిల్డింగ్ దగ్గర మాత్రం బిల్డింగ్ బ్రహ్మాండంగా కడతారు, కానీ బతుకులు మాత్రం బ్రహ్మాండంగా ఉండయి. చనిపోయిన వాళ్ళకు ఈఎస్ఐ ఉండదు, చనిపోయిన వాళ్ళకు పిఎఫ్ ఉండదు, కార్మికులకు ఇక్కడ ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా అవన్నీ వీళ్ళ పైన పడి ఈ యొక్క సెంటరింగ్ చేసే వాళ్ళు బాగా లాస్ అవుతారు. మన పటాన్చెరు కానీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది, కానీ సెంటరింగ్ కార్మికుల బతుకులు మాత్రం ఆ రకంగా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మన పార్టీ తరఫున కానీ నా తరఫున కానీ కార్మిక నాయకుడిగా. రాబోయే రోజుల్లో అయినా సరే ఈ కాంట్రాక్టు కార్మికుల కనీసమైనటువంటి డిమాండ్లు పరిష్కరించి ఈ ప్రాంతంలో సుమారుగా 12-13 డిమాండ్స్ పెట్టినారు. ఈ డిమాండ్లలో మ్యాక్సిమం